నమస్తే వీత్రుని స్వాగతం లక్ష్యం సమాజహితం నేను సురేష్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు నల్గొండ జిల్లాలో మీకోసం యాప్ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలన్న మంత్రి జూబ్లీ హిల్స్లో మంత్రి సలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్న మంత్రి సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల ఎస్ఐ మీడియా సమావేశం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక ఇక వివరాల్లోకి వెళ్తే కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో మలక్పేట సైదాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. చాదర్ఘాట్ నుండి ఓల్డ్ మలక్పేట వెళ్లే రహదారి సైదాబాద్ చౌరస్తా నుండి సపోటా బాగ్ వరకు మరియు పూర్ణోదయ కాలనీ రోడ్లను పోలీసులు మూసివేశారు. కోవిడ్ నియంత్రణ ప్రదేశం అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పూర్తిగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. లాక్డౌన్ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి మరియు వైద్య సిబ్బందికి వైశ్య వికాస వేదిక వీత్రి న్యూస్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా సంయుక్త ఆధ్వర్యంలో 5వ రోజు 1500 బిర్యానీ బాక్సులు పంపిణీ చేశారు. అన్నార్థుల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం కాచం సత్యనారాయణతోనే సాధ్యమని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్లో కళ్యాణ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ శ్రీధర్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులకు, జిహెచ్ఎంసీ సిబ్బందికి మరియు మీడియా ప్రతినిధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రజలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే దీనికి మందు లేదు. మనం వీలైనంత వరకు సెల్ఫ్ డిసిప్లిన్, శుభ్రంగా ఉండడం, పరిశుభ్రంగా ఉండడం, పిల్లా పాపలు కుటుంబం అంతా శుభ్రంగా ఉండడం, వీలైతే 2 సార్లు స్నానం చేయడం, చేతులు కాళ్ళు బాగా కడుక్కోవడం. కాబట్టి ఇవన్నీ మనం పాటించవలసినటువంటి అవసరం. ఇంకా బయట వాతావరణం అంతా ప్రభుత్వం చూసుకుంటుంది. ఈరోజు మీరు చూస్తే మనకంత ప్రమాదం లేకుండా కానీ ఐసోలేషన్ వార్డ్స్ ఒక 20,000 బెడ్ల వరకు మరి ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఏర్పాటు చేసుకోవడం. రెండోది, ప్రజల మాత్రం ఒకటి గమనించాలి. ఏదైతే ఇప్పుడు మనకు 400 చిల్లర పాజిటివ్ కేసెస్ ఉన్నాయో వాళ్ళందరికీ ప్రమాదం అనేది ఏమి ఉండదు. దాంట్లో మేబీ అంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళంతా టోటల్గా ప్రమాదంలో మునిగిపోయినట్టు కానీ ఇబ్బంది అవుతుంది అన్నట్టు కానీ ఇక్కడ ఉండదు. డెఫినెట్గా మీరు ఇవాళ రేపటి నుంచి చూస్తారు వాళ్ళంతా ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, డిశ్చార్జ్ కూడా చెరుపుకుంటూ పోతుంది. మనకి ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి ఇష్యూ తప్ప ఆ తర్వాత పరిణామాలు కానీ ఆ ముందు పరిణామాలు మీరు అందరూ చూసారు. బట్ ఏదేమైనప్పటికీ మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంకో పోటీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారు ఇది ఎప్పటి వరకు కంప్లీట్ అయితే చెప్తారు, అప్పటి వరకు మాత్రం మనం జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ప్రజలకు అంటే ఏదైనా కానీ ఏదో ఒక యుద్ధం జరుగుతుంది, లేకపోతే ఏదైనా ఇంకా ఇబ్బంది అవుతుంది, ఇంకోటి అవుతుంది, ఇదేమో డైరెక్ట్ ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి కేర్ కంపల్సరీ తీసుకోవాలి. కొంతమంది విచ్చలవిడిగా బయట తిరుగుతుంది. వాళ్ళకు పొద్దున టైం లేదంటే కొంత వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, లేకపోతే మిల్క్ కానీ, అటువంటి నాన్ వెజిటేరియన్ అటువంటి ఐటమ్స్కి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏంటంటే బలాదూరుగా తిరుగుతుంది, ఏదో మన ఫ్యాషన్ షో మాదిరి తిరుగుతుంది. ఇప్పుడు నీ గమ్యం ఏంది? నువ్వు బయటకు వస్తుంది. ఎక్కడ పోవాలి నువ్వు? హోటల్ లేదు, థియేటర్స్ లేవు, షాపింగ్ మాల్స్ లేవు, ఏమి లేకుండా నువ్వు ఊరికినే తిరగడం వలన లేని ప్రమాదాన్ని తీసుకుపోయి. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కరోనా కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ఇమాద్ నగర్, జలాల్ బాబా నగర్లో జిల్లా కలెక్టర్ ఆమోజ్ కుమార్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ ఆర్డీఓ చంద్రకళ, ఏసీపీ అశోక్ చక్రవర్తి, ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు. దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్గా గుర్తించారు.
బాధితుని ఇంటి నుండి 100 మీటర్ల ప్రాంతం మీదుగా కర్రలతో అడ్డుకట్ట వేసి రాకపోకలు నిలిపివేశారు. పరిసర ప్రాంతాల గుండా ఎవరిని అనుమతించకుండా పోస్టర్లను ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా పట్టణ ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను, వైద్య సేవలను, పాలు, పండ్లు సరఫరా చేసేందుకు మున్సిపాలిటీ అధికారులు రూపొందించిన మీకోసం యాప్ను మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైద్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, ఎంఆర్ఓ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో వాహనదారులపై సోడియం హైపోక్లోరైడ్ ద్రవణాన్ని స్ప్రే చేసే టన్నెల్ మిషన్ను మంత్రి ప్రారంభించారు. ప్రజలు మనం ప్రధానంగా ఇళ్ళలో రాకుండా ఉండి భౌతిక దూరాన్ని పాటించాలి. దాని ద్వారానే కరోనా వ్యాధిని వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలుగుతాం. ఇదే ప్రధానమైనది తప్ప ఇంకోటి వేరేమి లేదు మార్గం దానికి అనేది. వాళ్ళ ప్రపంచం అంతా కూడా గుర్తించిన విషయం. ప్రపంచం అంతా కూడా లాక్డౌన్ను ప్రకటించుకున్న సందర్భం. అదేవిధంగా నల్గొండలో కూడా దురదృష్టవశాత్తు ఇక్కడ మనకు కొన్ని పాజిటివ్ కేసులు వచ్చినాయి కాబట్టి కావలసిన సేవలు, పౌర సేవలు అందించడానికి నల్గొండ మున్సిపాలిటీ ముందుకు వచ్చి ఒక యాప్ను తయారు చేయడం జరిగింది. యాప్ను మేము పత్రికల ద్వారా కూడా స్పష్టంగా పంపించడం జరుగుతుంది. https covid19.egovernmentindia.in నల్గొండ అనే పేరు మీద ఈ యాప్లోకి ఎంటర్ అయితే వారికి ఏమేమి సేవలు అవసరం ఉన్నాయో ఆ సేవలు కోరుకుంటే పండ్లు కావాలన్నా, లేదా దినసరి పప్పు దినుసులు కావాలన్నా, లేదా మందులు మెడిసిన్ కావాలన్నా, ఇటువంటి విషయాలు ఏది కావాలన్నా సరే మీరు యాప్లోకి వచ్చి కనుక మీరు చెప్తే వెంటనే మీకు కాల్ చేసి మీకు కావాల్సిన నిత్యావసర సరుకుల్ని అందించడం జరుగుతుంది. అది ఆ సరుకులకి ఎంతైతే ధర అవుతుందో ఆ ధర వరకే తీసుకుంటారు తప్ప సర్వీస్ ఉచితంగానే చేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు వరకు ఈ రెడ్ జోన్ ప్రాంతాల వరకే ప్రస్తుతం ఈ ఒక రోజుకు పరిమితం చేయడం జరిగింది నల్గొండలో. రేపు నుంచి నల్గొండ పట్టణం మొత్తానికి కూడా దీన్ని విస్తరింపజేస్తూ ఉన్నాం. నల్గొండ పట్టణం అంతటికి కూడా పౌరులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తాం. ఈ ఒక్కరోజు మాత్రం ఈ రెడ్ జోన్స్గా ప్రకటించిన ప్రాంతాల్లోనే ఈ అవకాశాన్ని కల్పించడం జరుగుతూ ఉందనే విషయాన్ని పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. కావలసిన హైడ్రోక్లోరోక్విన్ ద్రావణాన్ని పిచికారీ చేసే ఈ టన్నెల్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2 వీలర్ మీద వెళ్ళే ప్రజలు ఎవరైనా సరే తప్పని పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా అవసరం ఉండి బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు దాని ద్వారా వెళ్తే లేదు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ దాని ద్వారా వెళ్తే కొంత క్రిముల్ని నశింపజేసే ద్రావకం పిచికారీ అవుతుంది కాబట్టి కొంత ప్రయోజనం ఉంటుంది. మరి ఆ రకంగా క్లాక్ టవర్ సెంటర్ వైపు నుంచి వెళ్ళిన ఏ ద్విచక్ర వాహనదారులైనా సంగారెడ్డి జిల్లా పుల్కల మండలంలో ఎస్ఐ బి నాగలక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ దేశాన్ని పట్టిపిడిస్తున్న కరోనా వ్యాధి పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పాటించి ఇంట్లోనే ఉండాలని ఆమె అన్నారు. ఎక్కడైనా ప్రజలు గుంపులుగా కనిపిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి నివారణ కోసం విధించిన లాక్డౌన్ని సక్రమంగా పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రజలు బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ కానీ హ్యాండ్ కర్చీఫ్ని కానీ ఉపయోగించాలి.
తర్వాత బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళు ధరించిన మాస్క్ కానీ బట్టలు కానీ వేడి నీళ్ళలో ముంచి వాటిని ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. బ్యాంకుల దగ్గర కానీ రేషన్ షాప్ల దగ్గర కానీ వాళ్ళు వచ్చినప్పుడు తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలి. ఎవరు కూడా అనవసరంగా రోడ్ల మీద తిరగకూడదు. రోడ్ల మీద తిరిగినట్లయితే బండ్ల మీద కానీ ఆటోల్లో కానీ విచ్చలవిడిగా నడుచుకుంటూ కానీ అనవసరంగా ఎటువంటి అత్యవసరం లేని పరిస్థితుల్లో కూడా బయట తిరిగినట్లయితే వాళ్ళ మీద తప్పనిసరిగా కేసులు చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ కరోనా సమయంలోనే మద్యానికి సంబంధించి విక్రయదారులు ఏం చేస్తున్నారంటే ఎక్కడి నుంచో మద్యాన్ని తీసుకొచ్చేసి స్టాక్ పెట్టి అధిక ధరలకు అమ్ముతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాని ఆధారంగా మేము 2 పార్టీలను కూడా సపరేట్ మఫ్టీలలో పెట్టి పెట్రోలింగ్ చేయిస్తున్నాము. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడుతున్నట్టు మాకు సమాచారం అంది దొరికినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేడ్చల్ జిల్లా బోడుపాల్ మున్సిపల్ పరిధిలో 50 మంది మున్సిపల్ కార్మికులకు ఫుడ్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు చింతల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి పట్ల ప్రజలు ఇబ్బంది పడకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రపంచం అంతా కూడా ఆగమాగమై మరి చిన్న పెద్ద తేడా లేకుండా మరి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని కులమతాలకు అతీతంగా ధనవంతుల మీద లేకుండా అందరికీ కూడా కరోనా భయంతో మరి ప్రపంచం అంతా వణికిస్తున్న కరోనా మహమ్మారిని మరి తరిమి కొట్టేందుకు మరి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు, రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ గారు, మరి రాష్ట్ర ప్రజలు, మరి ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ, ఇండియా మరి అన్ని రకాల ప్రజలు కూడా మరి సామాజిక దూరం పాటించడం వల్లనే మరి మనకి ఇక్కడ ఇండియాలో కరోనా ప్రభావం తక్కువ ఉన్నది. మరి అందరూ కూడా తమ వంతు సాయంగా మరి ఉన్నవాళ్ళు లేని వారికి, మరి రోజువారీ పని చేసుకునే వారికి, మరి కింది స్థాయి వారికి డబ్బులు ఉన్నవారు మరి వారికి తోచిన సహాయం చేయాల్సిందిగా శ్రీ వెస్ట్ బాలాజీ కాలనీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా వంతు సహకారంగా మరి నిరంతరం పనిచేసే మరి మున్సిపల్ కార్మికులకు ఈరోజు మరి కూరగాయలు అందించడం జరిగింది. మరి అలాగే మరి వైద్య సిబ్బంది కానీ, మరి పోలీస్ సిబ్బంది కానీ, మీడియా మిత్రులు కానీ మరి నిరంతరం మన గురించి మరి నిత్యం పనిచేస్తున్న వ్యక్తులు మరి మరొకసారి వైద్య సిబ్బందికి, మరి పోలీస్ వ్యవస్థకు, మీడియా సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా మా కాలనీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిద్దిపేట పట్టణ మున్సిపాలిటీ 1వ వార్డులో మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు సుమారు 800 కుటుంబాలకు కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వార్డులోని ప్రతి ఇంటికి తిరుగుతూ కరోనా సోకకుండా సరుకులు పంపిణీ చేస్తూ శ్రీనిర్బంధంలో ఉండి ప్రాణాలు కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఆయన స్థానికులను కోరారు. మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచన మేరకు ఇవాళ ప్రపంచమంతా కరోనా వైరస్ తోటి భయప్రాంతులైతున్నటువంటి స్థితిగతుల్లో పబ్లిక్కు ఏదైతే నిత్యావసరాల గురించి రోడ్లపైన రాకుండా సూచన బాధగా మన బాధ్యతగా ఇవాళ ప్రజలకు నిత్యావసర సరుకులు ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉందో దానికి అనుకూలంగా ఇవాళకు ప్రజలకు అవసరం ఉన్నటువంటి కూరగాయలు, వారంకు సరిపోయేటువంటి కూరగాయలు నేను నా మిత్రబృందంతో సహా అందరము ఇంటింటికి సుమారు 800 కుటుంబాలకు ఇవాళ మేము ఇంటి వద్దకు వెళ్ళి కూరగాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కూరగాయలు ఇవ్వడమే కాకుండా ప్రతి శుక్రవారము వారంకు సరిపోయేటువంటి ఈ ఏదైతే ప్రోగ్రాం ఉందో ఆ ప్రోగ్రాన్ని సూచా తప్పకుండా ఖచ్చితంగా ఇంటింటికి పోయి వాళ్ళకు సరిపోయే కూరగాయలు ఇస్తామని తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డీసీపీ హబీబ్ ఖాన్ ఆధ్వర్యంలో లాక్డౌన్ నేపథ్యంలో ప్రగతినగర్ ప్రాంతంలో తినడానికి ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు, వృద్ధులకు, వలస కూలీలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ హబీబ్ ఖాన్, సిఐ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. కుటుంబాలకు ఐడెంటిఫై చేసి మా పెద్దపల్లి ఎస్ఐ గారు ఉపేందర్ గారు మరి పెద్ద మనసుతో యావత్ భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో లాకౌట్ సందర్భంగా మరి ఈ నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి మరి ఎస్ఐ గారి తరఫున
మరి ఒక నెలకు సరిపోయేంత 4 కుటుంబాలను మరి వారి భోజనాలకు కానీ బియ్యము అదే మాదిరిగా కూరగాయలతో పాటు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఎస్ఐ గారిని మరి అభినందిస్తున్నాను. అదే మాదిరిగా మా సిఐ పెద్దపల్లి గారు కూడా దీని ఎవరైతే పేద కుటుంబంలో నిరుపేద కుటుంబంలో ఉన్నారో ముఖ్యంగా కూలి పనికి వెళ్ళడానికి కూడా ఏది లేదు కావున మరి వారికి ఆకలితో ఉన్న సందర్భంలో అన్ని గుర్తించి మరి ఇది ఇవ్వడం జరిగింది. కామారెడ్డి జిల్లా కుప్రియాల్ స్టేజ్ సమీపంలో కాలినడకన శంషాబాద్ నుండి ఉత్తరప్రదేశ్కు వెళ్తున్న వలస కార్మికులకు కామారెడ్డి జిల్లా దళిత సైన్య వ్యవస్థాపకులు శీలం ఆధ్వర్యంలో భోజన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రాజనరసింహులు, దళిత సైన్యం రాష్ట్ర అధ్యక్షులు సూతరి సుధాకర్, జిల్లా అధ్యక్షులు ఎడ్లరాజు తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి విషయంలో భారతదేశంలో వచ్చిన లాక్డౌన్ విషయంలో మరి యూపీ ఉత్తరప్రదేశ్ చెందినటువంటి 15 మంది వ్యక్తులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేసినటువంటి వ్యక్తులు వారు దారి పొడిన వస్తూ ఉంటే దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ మా అన్నగారు పొద్దున చూడడం జరిగింది. అతను చిట్టి దగ్గర ఏదైనా నిలిపేద్దామన్న ఆలోచనతో వారికి ఈరోజు పొద్దున పూట టిఫిన్ రూపంలో ఉప్మా మరియు చపాతీ చేయించడం జరిగింది. ఈరోజు దళిత సైన్యం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు దారిపోటు వస్తున్న ఎవరైనా సరే ప్రయాణించే ప్రయాణికులకు వారి యొక్క దారిపోవడం వెళ్ళే వారికి ఆటంకం కలగకుండా వారి యొక్క రోడ్డు ప్రయాణాన్ని వారి యొక్క దారి పొడుగున నడుచుకుంటూ వెళ్తున్న వారికి దళిత సైన్యం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వారికి పొద్దున పూట కొంచెం అల్పాహారం టిఫిన్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ విధంగా దాదాపు గత 2-3 రోజుల నుండి కూడా దళిత సైన్యం నుండి మరియు వివిధ సంఘాల నుండి మీ దారిని నడుచుకుంటే వెళ్ళే వారికి ఇబ్బందులను చూసి వారికి మధ్యాహ్న వేళలో భోజనము మరియు పొద్దున పూట టిఫిన్ మరియు ఇంకా వారికి కావాల్సినటువంటి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాము. ఇక్కడ మా కామారెడ్డి జిల్లా శాఖ మరి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డిలో కుప్రాజ్ స్టేజ్ దగ్గర మనం ముందు వెళ్తుంటే కూడా నగర్లో మరియు ఇంకా ముందు వెళ్తుంటే కూడా మా దళిత సైన్యం కమిటీ తరఫున ఆర్మూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మా తరఫున ఈ సేవా కార్యక్రమాలకి మా రాష్ట్ర కమిటీ బిఎస్ఆర్ శైలమన్న గారు, మరి రాష్ట్ర కమిటీ అధ్యక్షులు సుతారి సుధాకర్ అన్న గారు వీరి ఆధ్వర్యంలో మరి మా కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమం చేపట్టడానికి చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాము. కరీంనగర్ జిల్లా జమ్మికుంట బస్టాండ్లో బాల్యమిత్రుల సేహా సమితి ఆధ్వర్యంలో 250 మంది నిరాశ్రయులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ గణపతి, సేవా సమితి కన్వీనర్ బలరాం మరియు మిత్రుల సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ బిల్లా అంజమ్మ యాదవరెడ్డి, ఎంపీటీసీ మహమ్మద్ జాకిర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఐకేపీ సెంటర్లు వినియోగించుకోవాలని కోరారు. రైతులు వారికి కేటాయించిన టోకెన్ల ద్వారా ధాన్యం తీసుకువచ్చి కొనుగోలు చేయాలని సూచించారు. కామారెడ్డిగూడెం రైతులను, వ్యవసాయదారులను కోరినదేమనగా ఈ లాక్డౌన్ సందర్భంగా కరోనా వ్యాధి నివారణ చర్యగా లాక్డౌన్ విధించింది మన ప్రభుత్వం. చెప్పిన విధానంగా ఈ రైతులను కోరున్నది ఏమంటే, మనం నూతనంగా కామారెడ్డిగూడెం ఐకేపీ దానిలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాం. దీనికి పైనుండి అధికారులు చెప్పిన విధంగా స్వీయ సమన్వయం పాటించుకుంటూ మనకు టోకెన్లు ఇస్తారు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు. ఆ టోకెన్లు ఇచ్చిన విధానంగా ఎవరు టోకెన్ ఏ రోజు ఏ టైంలో అనే దాన్ని బట్టి ఎవరి టోకెన్ ఏ తేదీ నాడు వస్తుందో ఆ తేదీ నాడే రైతులు ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చి తూకం వేయించుకొని చిట్టీలు పట్టీలు చేయించుకోవాలని కోరుతున్నా. మన ఒక ఊరు ఏ ఊరు సెంటర్ ఈరోజు కామారెడ్డిగూడెంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ లాక్డౌన్ సందర్భంగా
ఇంతకుముందు దేవరపల్లి ఒకటే సెంటర్ ఉండేది. ఇప్పుడు 32 గ్రామాలకు 32 గ్రామ పంచాయతీలకు ఇచ్చేసారు. ఇది చాలా సంతోషమైన వార్త. కామారెడ్డిగూడెం సుతా ఇంతకుముందు సెంటర్ లేకుండా ఈసారి సెంటర్ ఇచ్చేసారు. కాబట్టి రైతులు అధైర్య పడకుండా కాంటాలు సుతా తొందరగానే అవుతాయి. ఎవరు అధైర్య పడవద్దు. నాయి మొదలు అని జోకేది ఏం లేదు. ఏవో సాగర్ సార్ గారు టోకన్ సిస్టమ్ ప్రకారమే ఇస్తారు. కాబట్టి హమాలీలు సుతా అందరూ మహిళా సంఘాలు సుతా అందుబాటులో ఉంటారు. కాబట్టి రైతులు అధైర్య పడవద్దు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో 200 మంది ఇటుకబట్టి కార్మికులకు మండల ప్రజాప్రతినిధులు అధికారులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో స్వీయ నిర్బంధం పాటిస్తూ సామాజిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. మేము 204 మందిని అదనంగా సరుకులను కలెక్టర్ గారి ఆదేశంల మేరకు మేము ఈరోజు పోతుగల్ గ్రామంలోని ఇటుక బట్టీల కార్మికులకు మరియు ఇతర భవన నిర్మాణ కార్మికులకు అప్పగించడం జరుగుతుంది. అలాగే ఈ కరోనా మన జిల్లాలో కూడా కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. కాబట్టి ప్రజలంతా కూడా మాకు సహకరించి ఎవరు కూడా ఇంటి నుండి బయటకు రావద్దని కోరుకుంటున్నాం. పని కాకుండా వారు అనవసరంగా బయటకు వచ్చినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఇంతకుముందు లాగా కాకుండా ఇంతకుముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేయడానికి వచ్చినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఒరిస్సా నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఇటుక బట్టీలా పనిచేస్తారు కాబట్టి దాదాపు చాలామంది ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి మేస్త్రీలు కూడా కొంతమంది డబుల్ బెడ్రూమ్ కట్టడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు ఎంఆర్ఓ గారు మరి ఇక్కడికి వచ్చినటువంటి టీం అందరి ఆధ్వర్యంలో పంచడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం దుబ్బతండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇస్లావత్ అనిల్ నాయక్ మాస్కులు పంపిణీ చేశారు. తండా ప్రజలు మరియు యువత యువకులకు వలస కార్మికులకు ఈ పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లాలో లాక్డౌన్ నేపథ్యంలో రైల్వే శాఖలో పనిచేసే రైల్వే కూలీలకు పనులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో రైల్వే శాఖ అధికారులు మరియు పోలీసు అధికారులు 38 మంది రైల్వే కూలీలకు బియ్యం సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మధుసూదన్ మాట్లాడుతూ రైలు వ్యవస్థ నిలిచిపోవడంతో ఆర్థిక ఇబ్బంది పడుతున్న కూలీలకు భరోసా ఇచ్చేందుకే సరుకుల పంపిణీ చేసినట్టు తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్సేటిపేట్ మున్సిపాలిటీలో 55 నిరుపేద కుటుంబాలకు బీజేపీ నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్సేటిపేట్లో రేషన్ కార్డులు లేని వారికి రేషన్ బియ్యం అందక ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రకటించిన 1500 రూపాయలు ఎవరికి అందడం లేదని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై కరోనా వైరస్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందరూ కలిసి కరోనా వైరస్ నిర్మూలిద్దాం, ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ పాటిద్దాం అంటూ జాతీయ రహదారిపై వెళ్లే వాహన చోదకులకు అవగాహన కల్పించే విధంగా రంగులతో చిత్రపటాలు వేశారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు తమ వంతుగా రోడ్లపై భారీ కరోనా చిత్రలేఖనం వేసి ప్రజలకు చైతన్యపరుస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ GOMS నంబర్ 45ని అనుసరిస్తూ మేము ప్రజలందరికీ కరోనా విషయంలో అందరికీ అవగాహన కల్పించడం ప్రారంభించాము. ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రజలు ఎక్కడ ఉన్నా వాళ్ళందరినీ గుమిగూడకుండా ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించమని మొదటి నుంచి చెప్తున్నాము. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెప్తున్నాము. దాంట్లో భాగంగానే నిన్న ఇది కొంతమంది కళాకారుల సహాయంతో మేము ఈ పెయింటింగ్ వైరస్ యొక్క పెయింటింగ్ గీయించడం జరిగినది. దీనివల్ల ప్రజలు ఇక్కడ మేము చెక్పోస్ట్ దగ్గర ఆపిన వెంటనే వాళ్లకు దీనిపైన అవగాహన కల్పించడం జరుగుతున్నది. సో ప్రజలు ఇప్పటివరకు మాకు ఈ లాక్డౌన్లో పూర్తిగా సహకారం అందించారు. ఇదే విధంగా సహకారం అందిస్తే మేము అదే స్ఫూర్తితో ఈ లాక్డౌన్ పీరియడ్ అంతా విజయవంతంగా మేము సక్సెస్ చేస్తామని ఆశిస్తున్నాము. ప్రజలకు మేము కోరుకునేది ఏంటనగా మీరు ఈ లాక్డౌన్ పీరియడ్లో 80% ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదు. మేము మీ కొరకు మేము బయట విధులలో డ్యూటీలు చేస్తున్నాము. మా కొరకు మీరు ఇంట్లో ఉండి మీ కుటుంబ సభ్యుల్ని, మీ రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో పేద కుటుంబాలకు నియోజకవర్గ నాయకులు చీటి ఉమేష్ రావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా ఆయన స్థానికులను కోరారు.
లాక్డౌన్ నిబంధనలను అనుగుణంగా స్వీయ నిర్బంధంలో ఉండాలని సామాజిక దూరం పాటించాలని సూచించారు. కరోనా వ్యాధి అదేవిధంగా మన భారతదేశంలో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. 20 రోజుల నుంచి ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ చాలామంది కూడా మన దగ్గర పని చేసుకుంటే కానీ బతకలేనటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు మన దగ్గర. కాబట్టి 20 రోజుల నుండి కూడా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటి సూచనలు క్రమశిక్షణలో పాటిస్తూ వీలైనంత వరకు వ్యాధి ఏదైతే వైరస్ ఉందో అది వ్యాప్తి చెందకుండా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అందరూ కూడా నేను అందరికీ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. అయితే ముఖ్యంగా ఏంటంటే మనం పని చేసుకోకుండా బతకలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు సరే మాలాంటి వాళ్ళు కొంతమంది స్వచ్ఛందంగా వ్యక్తులుగా వచ్చి మనం కొంత సహాయం చేస్తాం వాళ్ళకి. అది పెద్ద సరిపోద్దని కాదు, సంవత్సరాలు నెలలు కూర్చొని తిని ఉంటారనేటువంటిది కాదు. కానీ పెద్ద ఎత్తున ఇతోధికంగా విరాళాలు ఇచ్చి ప్రజలను ఆదుకుంటే ఇప్పుడు నెల రోజులు ఇప్పుడు ఇంకా 15 రోజులు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. ఈ కోవిడ్ సందర్భంగా జిల్లా కేంద్రంలో కూడా నేను ఇందాక రేషన్స్ పంపిణీ చేసి వచ్చిన. అయితే ఇక్కడ చాలా పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇవ్వడం జరిగింది. సమస్య ఏంటంటే ఇక్కడ మనకు పారిశుద్ధ్యం కానీ ఏది కానీ పూర్తి స్థాయిలో సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్లలో ఇది అమలు జరుగుతలేదు అనేది కళ్ళకు కట్టినటువంటి పచ్చి వాస్తవం ఇది. కాబట్టి మేము ఏదో బాగా చేస్తున్నామని చెప్పి నేను రాజకీయ విమర్శ చేస్తలేను. నేను ఎవరిని విమర్శించదలుచుకుంటే బాధ్యత గల వాళ్ళు బాధ్యతలను విస్మరిస్తున్నారు అనేటువంటి నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నా తప్ప అది పోలీసులు చేయాలంటే డ్యూటీ, ఇతరులు చేయాలంటే డ్యూటీ. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం తుర్తి గ్రామంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపల్లి గోపాలరెడ్డి ఆధ్వర్యంలో 10 నిరుపేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ వస్తువులు కొనాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కంటె సత్యనారాయణ, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు అరెల్లి సాయి, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రవీణ్, ఉపాధ్యక్షులు పల్లిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నల్గొండ జిల్లాలో మీకోసం యాప్ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలన్న మంత్రి. జూబ్లీహిల్స్లో మంత్రి సలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ. ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్న మంత్రి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల ఎస్ఐ మీడియా సమావేశం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఇవండి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.